నమస్కారం ఫ్రెండ్స్, జై డిజిటల్ టెక్ 2026కి మీకు స్వాగతం. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం టీటీడీ యొక్క ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ 2025 ఎలా అప్లై చేయాలో అని. పూర్తి స్టెప్ బై స్టెప్గా చూద్దాం. టీటీడీ కాలేజీలో చేరాలని అనుకుంటున్న స్టూడెంట్స్ అందరూ ఈ వీడియో చివరి వరకు చూడండి, ఒక్క స్టెప్ కూడా మిస్ అవ్వకండి. ముందుగా గూగుల్లోకి వెళ్ళి admission.tirumala.org అనే వెబ్సైట్ని టైప్ చేయగానే మనకి స్క్రీన్పై ఇలా వస్తుంది. జూనియర్ కాలేజ్పై సెలెక్ట్ చేయగానే మనకి ఇలా కనిపిస్తుంది. ఇక్కడ టిక్ పెట్టేసి ఎస్ ఐ యాక్సెప్ట్ పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అని చదివేసి మళ్ళీ ఇక్కడ టిక్ పెట్టేసి ఎస్ ఐ అగ్రీ పైన క్లిక్ చేయండి. ఇక్కడ న్యూ యూజర్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మన ఫోటో, మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫోటో, మొబైల్ నెంబర్ అప్లోడ్ చేశాక మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ టైప్ చేయండి. ఆ తర్వాత సబ్మిట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. సబ్మిట్ ఓటీపీ పైన క్లిక్ చేశాక సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ ద ఓటీపీ అని వస్తుంది. తర్వాత మనం పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ న్యూ పాస్వర్డ్ దగ్గర ఒక పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సేమ్ పాస్వర్డ్ ఇక్కడ మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర టైప్ చేయాలి. మనకు స్టూడెంట్ ఐడి మన మొబైల్ నెంబర్కి SMS ద్వారా సెండ్ చేయబడుతుంది. స్టూడెంట్ ఐడి పాస్వర్డ్ ఇక్కడ టైప్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వగానే ఇలా స్క్రీన్ పైకి మనకు కనపడుతుంది. క్యాండిడేట్ డీటెయిల్స్ దగ్గరికి వెళ్ళి క్యాండిడేట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే మనకి ఇలా కనబడుతుంది. నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ దగ్గర మన ఫుల్ నేమ్ అండ్ సర్ నేమ్ బ్లాక్ లెటర్స్లో టైప్ చేయాలి. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ డోర్ నెంబర్ ఆర్ లొకాలిటీ ఆర్ స్ట్రీట్ దగ్గర మన అడ్రస్ ఇచ్చేసి విలేజ్, సచివాలయం నేమ్, స్టేట్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ అన్ని టైప్ చేయాలి. ఆ తర్వాత టైప్ ఆఫ్ రేషన్ కార్డ్ దగ్గర రేషన్ కార్డ్ సెలెక్ట్ చేసి రేషన్ కార్డ్ నెంబర్ టైప్ చేసి ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత కిందకి స్క్రోల్ చేయగానే ఇక్కడ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఫాదర్స్ ఆక్యుపేషన్, ఫ్యామిలీ ఇన్కమ్, రిలీజియన్, సోషల్ కేటగిరీ అంటే మన క్యాస్ట్ నేమ్ ఇవన్నీ టైప్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ టీటీడీ ఎంప్లాయీ చైల్డ్ ఆర్ ఎస్వి బాలమందిర్ స్టూడెంట్ అని ఇక్కడ ఉంటుంది. ఒకవేళ మీరు టీటీడీ ఎంప్లాయీ చైల్డ్ అయితే ఎస్ అని, లేదంటే నో అని క్లిక్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ రిజర్వేషన్ కేటగిరీ అని ఉంటుంది. ఇందులో ఎన్సీసీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కేటగిరీ, డిసబిలిటీ కేటగిరీ, నాట్ అప్లికేబుల్ లాంటివి ఉంటాయి. అందులో మీకు అప్లికేబుల్ అయ్యే సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత డీటెయిల్స్ అని ఒకసారి వెరిఫై చేసి ఇక్కడ టిక్ మార్క్ పెట్టేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే అరే షూర్ వాంట్ టు సబ్మిట్ అని అడుగుతుంది. సబ్మిట్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అని కనబడుతుంది. దానిపైన క్లిక్ చేయగానే ఇలా స్క్రీన్ పైన మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లైక్ 10th క్లాస్, మీడియం ఆఫ్ స్టడీ, హాల్ టికెట్ నెంబర్, మోడ్ ఆఫ్ పాస్ టైప్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మన 10th స్కూల్ నేమ్, డేట్ ఆఫ్ పాసింగ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మార్క్స్ టైప్ అని ఉంటుంది. అది మనం సెలెక్ట్ చేసుకున్నాక మాక్సిమం మార్క్స్ ఇక్కడ టైప్ చేసి మనం ఎన్ని మార్క్స్ అయితే స్కోర్ చేసామో ఇక్కడ టైప్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ జీపీఏ ఆర్ పర్సంటేజ్ ఇక్కడ మనం టైప్ చేయాల్సి ఉంటుంది. దాని పక్కన డిస్టెన్స్ ఫ్రమ్ తిరుపతి అని ఉంటుంది. దానికోసం మీరు సపరేట్ ఒక ట్యాబ్ ఓపెన్ చేసి తిరుపతి ఫ్రమ్ మై లొకేషన్ అని గూగుల్లో సెర్చ్ చేసి ఎంత డిస్టెన్స్ ఉందో చూసి ఇక్కడ టైప్ చేయండి. తర్వాత 10th స్టడీడ్ స్టేట్, స్కూల్ ఆర్ కాలేజ్ కోడ్, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. ఆ తర్వాత కింద డిస్ట్రిక్ట్ ఆఫ్ స్టడీస్ దగ్గర 10th స్టడీడ్ డిస్ట్రిక్ట్ అని ఉంటుంది. అందులో మనం 10th చదివిన డిస్ట్రిక్ట్ ఏదో సెలెక్ట్ చేసి ఆ తర్వాత ఇక్కడ టిక్ పెట్టేసి మన డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకొని ఇక్కడ బాక్స్లో టిక్ పెట్టేసి సబ్మిట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ అప్లై ఫర్ కాలేజ్ అని క్లిక్ చేయగానే మనకి ఇలా స్క్రీన్పై ఇలా కనబడుతుంది. ఇందులో మనకి కావాల్సిన కాలేజ్, కావాల్సిన కోర్స్ సెలెక్ట్ చేసిన తర్వాత హాస్టల్ దగ్గర విత్ హాస్టల్ ఆర్ వితౌట్ హాస్టల్ పైన సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ సబ్మిట్ ఆర్ అప్డేట్ ద కాలేజ్ ప్రిఫరెన్సెస్ పైన క్లిక్ చేయాలి. ఇంత సింపుల్గా మనం అప్లై చేసుకోవచ్చు. ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఇలాంటి వాటికి అప్లై చేద్దాం అని అనుకుంటే ఈ వీడియో వాళ్ళకి యూజ్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.